హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్ దోస్త్ 2024 సంబంధించి ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ కూడా మనకు తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది. అన్న ఇక్కడ వచ్చేసి మాకు ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ కావడం జరగలేదు, మరి ఏ విధంగా తెలుసుకోవాలి, మాకు సీట్ వచ్చిందా రాలేదని కూడా ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. ఈ వీడియో అయితే క్లారిటీగా మీకు చెప్తాను, స్టెప్ బై స్టెప్ కూడా. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదే విధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎస్, మనం చూసుకున్నట్లయితే మనకు సీట్ అలాట్మెంట్ కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తీసుకోవడం జరిగింది. ఇక మనం చూసుకున్నైతే న్యూస్ లో కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అదే విధంగా మీకు సీటు వచ్చిందా రాలేదా కూడా మనకు ఒక 6:37 వరకు అయితే వేచి ఉందాం. అదే విధంగా మీకు సీటు వచ్చినట్లయితే మీకు ముందుగానే మీకు మొబైల్ నెంబర్ కి అయితే టెక్స్ట్ మెసేజ్ వస్తుంది అనమాట. మీకు ఏ కలర్ సీటు వచ్చింది, ఏ బ్రాంచ్ సీటు వచ్చిందని కూడా. వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఇక్కడ క్యాండిడేట్ లైన్ కనిపిస్తా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ గా ఇక్కడ ఇవిలో క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ మనకు మీ యొక్క దోస్త్ ఐడి ఉంటుంది కదా, మీ యొక్క దోస్త్ ఐడి ఇక్కడ ఇచ్చేసి కూడా ఏదైతే ఇక్కడ మనకు గెట్ ఓటీపీ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగానే మీ యొక్క అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఏది మీకు కనిపిస్తా ఉంది కదా, డైరెక్ట్ లింక్ అయితే మీకు అయితే ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అదే విధంగా ఈ యొక్క అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడం అయితే ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ఫేజ్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అదే విధంగా మీకు సీటు వచ్చింది కదా, మీకు సీటు కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రాసెస్ అనమాట. స్టెప్ బై స్టెప్ మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మరొక వీడియోతో మీకు ముందు వస్తాను. అదే విధంగా ఇన్ కేస్ మీకు ఈ ఫేజ్ లో సీటు నచ్చకపోయినా సెకండ్ ఫేజ్ కి వెళ్ళాలన్నా మీరు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనకు ఒక వేచి ఉందాము, ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వేచి ఉందాం. మీకు మెసేజ్ వచ్చినట్లయితే వెంటనే ఈ విధంగా చెక్అవుట్ చేసుకోండి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.